ఉగ్రవాదుల ఏరివేత విషయంలో ప్రపంచ దేశాలన్నీ భారత్ వెంటే ఉన్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. దేశ రక్షణ కోసం మోడీ ప్రభుత్వం ఎంత దూరమైనా వెళ్తుందని స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా కారంచేడు రామాలయంలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థల్లో 9 ఉగ్రవాద సంస్థలను భారత్ గత రాత్రి దాడి చేసి ఉగ్రమూకలను మట్టుబెట్టిందని తెలిపారు. సాధారణ పౌరులపై భారత్ ఎలాంటి దాడి చేయలేదన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు పాకిస్తాన్ను ఒంటరి చేశాయని ఆమె వివరించారు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ సంస్థల్లో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తారని ముంబై తాజ్ హోటల్ దాడిలో పట్టుబడిన కసబ్ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఉగ్రవాదుల దాడిలో నుదుట సింధూరాన్ని పోగొట్టుకున్న 26 మంది మహిళల ఆకాంక్షలకు అనుగుణంగా ఆపరేషన్ సింధూర్ అనే పేరుని ప్రధానమంత్రి స్వయంగా పెట్టారని ఆమె వెల్లడించారు. భారతదేశంపై దాడి చేసిన వారు ప్రతిఫలం అనుభవించక తప్పదని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు. కేవలం భారతదేశాన్ని ఫోకస్ చేసుకుని అక్కడ ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ 9ని కూడా అద్భుతంగా టార్గెటెడ్గా ప్రిసిషన్ తోటి అక్కడ ధ్వంసం చేయడం జరిగింది. ఎక్కడా కూడా పౌరులపైకి వెళ్లకుండా కేవలం ఈ ఉగ్రవాద స్థావరాలు మాత్రమే ధ్వంసం చేయడం జరిగింది. ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి ఏమిటంటే ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ని ఒంటరి చేసి ఇవాళ భారతదేశం వెనుక ప్రపంచ దేశాలన్నీ కూడా నిలబడినటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే ఉగ్రవాదాన్ని ఎదుర్కొని పోరాడగలిగిన శక్తి భారతదేశానికి ఉన్నది అని చెప్పి విశ్వసించినటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ నిన్న మొన్న కూడా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి అంబాసిడర్ కావచ్చు, అదేవిధంగా 2 రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ గారు మన అమెరికా అధ్యక్షులు కావచ్చు, వారు కూడా చెప్పింది ఏమిటంటే పాకిస్తానీల్ని వారు ఫోకస్ చేసుకుని మీరు తిరుగు చర్యకి పాల్పడవద్దు అని చెప్పి వారు గట్టిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇతర దేశాలు కూడా ఎప్పుడైతే ఉగ్రవాదులు దేశం మీద దాడి చేస్తారో దానికి ప్రతిచర్యగా దాడి చేసేటువంటి అధికారం భారతదేశానికి ఉందని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించాయి. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ప్రధానంగా మురుడ్కే మరియు బహవల్పూర్ అనేటువంటి 2 ఉగ్రవాద స్థావరాలు. మొన్న ముంబైలో జరిగినటువంటి తాజ్మహల్ హోటల్ మీద జరిగినటువంటి దాడిలో కసబ్ అనేటువంటి ఉగ్రవాదిని మనం పట్టుకోవటం, అదేవిధంగా అతనికి శిక్ష వేయటం కూడా జరిగింది. కసబ్ స్వయంగా చెప్పినటువంటి మాట మురుడ్కే అంటే హఫీజ్ సయీద్కి సంబంధించినటువంటి మస్జిద్ ఎక్కడైతే ఉందో అక్కడ ఉగ్రవాదులందరికీ కూడా తర్ఫీదు ఇస్తారని చెప్పి స్వయంగా కసబ్ చెప్పినటువంటి మాట. కనుక ఇవాళ ఆ మురుడ్కే మరియు బహవల్పూర్ ఈ 2 స్థావరాల మీద కూడా దాడి చేసి వాటిని ధ్వంసం చేయడం జరిగింది. జయశంకర్ గారు అంటే మన విదేశాంగ మంత్రి గారు చెప్పినటువంటి మాట, ఈ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది కూడా నరేంద్ర మోడీ గారు అని చెప్పి చెప్పారు.